పాస్టర్కి పాస్టర్కి వందనాలు. ఏడికి వచ్చిన అందరికీ వందనాలు. దేవుడు నేను చిన్న సాక్షిగా చెప్తాను. అది నేను దేవుళ్ళో కలవడం అయితే నేను కూడా అప్పుడు పూజలు అన్నీ చేస్తాను. నిండు పూజలు నమస్కారాలు అన్నీ చేస్తాను. ఏది మారలేదు. అంతవరకు మా శాంతరావు చదువుకొని రక్షణ పొందినాడు. మరి దేవుడికి మామకే చెప్పుకోన్నాడు ముందు, నేను దేవుళ్ళకి వెళ్ళిపోతున్నాను మామయ్య అంటే నీ ఇష్టం వెళ్ళిపో అనేసి చెప్పినాడు. నేను చెప్పలేదు, మా తమ్ముడికి చెప్పకపోతే అలాగే పాస్టర్ గారు రక్షణ తీసుకున్నాను. పాస్టర్ గారు మా ఇంటికి వచ్చినారు. మీ అమ్మకడికి వెళ్తున్నా, మీ అమ్మ రక్షణ పొందకపోతే మరి ఎంత కాదు వెళ్దామని పాస్టర్ గారు ఒక ఇద్దరు వచ్చినారు. అన్నప్పుడు తెలుసుకొని మా ఇంటికి వచ్చి చూసినారని చేసినారు. మళ్ళీ ఒకసారి వచ్చినారు. మళ్ళీ పెళ్ళిదని చూసినాను. అలాగా ఒంటికి చాలా బాగోలేకపోయింది. ఆ బాగోలేకపోయినప్పుడు మరి నాకు మరేంటి ఆధారం లేదనేసి అప్పుడు ఏం చేసినానంటే దేవుడికి వెళ్ళిపోయినా. అలాగా ఆరాధన చేస్తుండను వస్తున్నాను. ప్రతి ఒక్క ఆధారం కూడా అప్పటి నుంచి సన్నిధి అడుగేటి నుంచి ఒక ఆధారం ఇప్పుడు వరకు తప్పలేదు. ఎప్పుడో 2-3 ఆధారాలు ఈ 10 సంవత్సరాలు తగ్గుతుంటే ఏమో చెప్పలేను, దేవుడికి తెలిసినమాట. అయితే అలాగే రక్షణ పొందడానికి నువ్వు రక్షణ పొందాలమ్మా అందు 3-4 సంవత్సరాలు నేను వెళ్తాను. నేను ఆధారం తప్పకుండా నేను రక్షణ పొందలేదు. మళ్ళీ ఉన్న ప్రజలకు గడిచిపోయి మా బంధువులు గడిచిపోయి అలాగా మరి ఆపద ధైర్యం వచ్చింది. ఎవరికి కూడా నేను మరి భయపడను, నా దేవుడికే భయపడతాను. నా కౌలు ఇచ్చేస్తారు. నా కొడుకుకి ఉద్యోగం కావాలా, ఆవిడ మంచి బతకాలా, అడి గురించి నేను రోజు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాను. ఎన్నాళ్ళు ఒక 7-8 సంవత్సరాలు మోకాళ్ళే. మా పెళ్లి గురించి కూడా మోకాళ్ళు వేసుకుని రోజు మరి ఏడుపులాంటి ఏడుపుకోదనమాట. పక్కన ఉన్నోడు ఏం రోజు ఏడుస్తుంది అనమాట. అది చెప్పినాను దేవుడి గురించి పలుకుంటాను. అని పెళ్లి గురించి కూడా చాలా ప్రార్థన చేద్దాను అనమాట. దేవుడు అలాగే రక్షించింది. మంచి భార్యని ఇచ్చింది, మంచి కోడలు కూడా నాకు ఇచ్చింది. కొందరు తల్లులకి కొడుకులు చూసుకోదు. మా ఇంట్లో మా అప్పలకి ఆ కొడుకులు అమ్మని వెళ్ళడానికే వాళ్ళు కష్టపోయాడు అనమాట. మా కుటుంబంలోనే కానీ నా కొడుకు అంత గౌరవం మీద ఇప్పుడు వరకు నా కొడుకు చూసినందుకే నాకు ఈరోజు దేవుడిలో కలకపోయితే మాకు ఇంత ఇది రాకపోను. ఆ దేవుడిలోకి వెళ్ళడము నా కొడుకు మంచి ఉద్యోగం వచ్చింది. అలాగే తగ్గట్టు భార్య కూడా వచ్చింది మంచిదై. అలాగే చూసుకుంటుంది. నాకు కూడా ఈ చిన్న సాక్ష్యము దేవుడికి మహిమ ఘనత ప్రభావం తండ్రి. మరి నేను